హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ చేసి ఇస్తున్నాను మా ఆయనకు. దోశ ఎగ్ ఎట్లా చేసుకుందాం చూద్దాం. రండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలండి. కారం, కొంచెం పసుపు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం ఉప్పు, ఒక ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ వేసి బాగా కలపాలి, బాగా బీట్ చేయాలి. ఇంకొక గుడ్డ వేసుకుందామండి. టూ ఎగ్స్ వేసుకుందామండి. దోశ వేసుకొని రెండు ఉల్లిపాయ కారం పూసుకున్నాం కదా. పూసుకున్నాక ఎగ్ ఆమ్లెట్ వేసేసుకోవాలి, బాగా బీట్ చేసి. ఇదండి ఎగ్ దోశ. ఇది ఎగ్ వేసేసుకున్నాం. 2 eggs దోశ వేసుకొని దోశ మీదకి వెళ్ళి ఎగ్ వేసుకున్నాం. కొంచెం నూనె పోసుకోవాలి మీదకి వెళ్ళి, మంచి టేస్ట్ వస్తుంది. తిప్పేద్దాం. ఇదండి ఇట్లా తిప్పేసుకున్నాం. మంచిగా ఎగ్ చాలా ఉబ్బుతుంది, ఫ్లఫీగా తయారవుతుంది మంచిగా. హై ఫ్లేమ్ మీద పెట్టి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఇక అయిపోయింది, తినడమే. ఉట్టిది కూడా తినొచ్చండి, టమాటా సాస్ అన్న ఏదన్నా. ఇగో ఎంత మంచిగా అవుతుంది. ఇగోండి రెడీ దోశ ఎగ్ ఆమ్లెట్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్. 2 eggs దోశ. ఇగోండి సర్వ్ చేసుకోండి అండి. బ్రేక్ఫాస్ట్ రెడీ మీది. ఇగోండి రెడీ ఎగ్ దోశ. ఎంత గమ్మ 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 వాసన. కొత్తిమీర అండి, రా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. రా, ఎక్కడున్నావు? రా జల్దీ రా. రా 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 రా. బ్రేక్ఫాస్ట్ చల్లగైపోతుంది. ఎగ్ దోశ నువ్వు అడిగినావు కదా ఎగ్ దోశ. వాటర్ తీసుకో. ఎగ్ దోశ సూపర్, ఐ లైక్ ఇట్. చూద్దాం ఎట్లుందో టేస్ట్. తిను, టేస్ట్ చూద్దాం ఎట్లుందో. సూపర్, మంచిగా ఉందా? సూపర్ ఉందా? సూపర్. టమాటా సాస్ వేసుకుంటావా? వేసుకో మరి, కొంచెం పక్కకు. చాలా చాలా వేసుకుంటావా టమాటా సాస్? వద్దా? అట్లేం బాగుందా? నైస్. మా ఆయన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అండి. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే గిట కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే గిట కామెంట్ పెట్టండి. బాగుందా?